ఢిల్లీలో విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మరణించాడు. ఆ మరణం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తుంది భార్య. పోలీసుల విచారణలో మలుపు తిరిగింది. కరణ్ దేవ్ మృతి కేసు. జూలై 13న విద్యుత్ షాక్తో కరణ్ దేవ్ మృతి చెందినట్టుగా బయటకొచ్చింది ఆ వార్త. మొదట ప్రమాదవశాత్తుగా చనిపోయాడనుకున్నారు బంధువులు. ముందు జాగ్రత్తగా పోస్ట్ మార్టం జరిపించారు పోలీసులు. విచారణలో కరణ్ భార్యకు ఆమె మరిదికి వివాహేతర సంబంధం ఇన్ఫాక్ట్ ఆ వివాహేతర సంబంధమే కారణంగా తెలిసింది. నిద్ర మాత్రలతో చావలేదని కరెంటు షాక్ ఇచ్చింది భార్య. ఆమెతో కలిపి ఆమె ప్రియుడు. మొబైల్ చాట్ ద్వారా కుట్రకోణం బయటపడిందంటూ కూడా చెప్పుకొచ్చారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. సదరు మహిళకు సంబంధించి మరీ ముఖ్యంగా ఆ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణ అంటే నార్మల్గా చనిపోయామని చెప్పి ఇన్ఫాక్ట్ అలా చూపించే ప్రయత్నం చేసింది. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. బట్ అది సహజ మరణం కాదు, అసహజ మరణం. మరి ముఖ్యంగా కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది భార్య. ఢిల్లీలో విద్యుత్ షాక్తో వ్యక్తి మరణించాడు. ఆ మరణం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది భార్య.